వినాయక చవితి పండగకైతే విగ్రహాలు తయారవుతున్నాయి. వినాయకుడి విగ్రహాలు అయితే రకరకాల అలంకారాలతో, రకరకాల రంగులతో, రకరకాల షేపులతో అయితే వినాయక విగ్రహాలు తయారవుతున్నాయి. మనం ప్రస్తుతం అయితే విజయవాడలోని నున్న మామిడికాయల మార్కెట్ దగ్గర ఉన్నటువంటి వినాయక విగ్రహాలు తయారు చేసే మా కంపెనీ దగ్గర ఉన్నాము. మనం చూడొచ్చు ఎన్ని విగ్రహాలు ఇదంతా చూడొచ్చు ఏ స్థాయిలో ఉన్నాయో విగ్రహాలని కూడా. పరమేశ్వరుడు పక్కనే కూర్చున్నటువంటి వినాయక విగ్రహాన్ని మనం చూస్తున్నాము. చాలా ఖరీదైనటువంటి విగ్రహాలను తయారు చేస్తున్నారు విజయవాడలో. గతంలో వినాయకుడి విగ్రహాలు కావాలంటే హైదరాబాద్ అనో లేదంటే ఇంకొక సుదూర ప్రాంతం వెళ్ళి పట్టుకొచ్చే సంస్కృతి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా విజయవాడలోనే కావాల్సిన వినాయకుడి విగ్రహాలన్నీ కూడా చూడొచ్చు, చాలా పెద్దది, అయితే కలర్ఫుల్గా ఈ వినాయకుడి విగ్రహాలను అయితే తీర్చిదిద్దుతున్నారు. వీటిని చూస్తేనే చాలా చూడముచ్చటగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూడవచ్చు వీటిని. అంటే ఎక్కడో సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా విజయవాడ సమీపంలోనే నున్న ప్రాంతంలోనే చాలా పెద్దగా ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడం, ఎవరికి కావాల్సిన ధరలో వాళ్ళకి అందించడం, అన్నింటిని కూడా మూర్తి వేయించినటువంటి వినాయకుడి విగ్రహాలను ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. ఈ వినాయకుడి విగ్రహాలకైతే చాలా గిరాకీ అయితే ఉంటుందని పండగకు ముందే ఏడాది కాలం ముందు నుంచే విగ్రహాలు తయారు చేయడం అయితే ప్రారంభిస్తారని, వీటికి ప్రత్యేకమైన షెడ్లు వేసి ఈ షెడ్లో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసి వీటిని ఇట్లా రూపొందించడం జరుగుతుందని అయితే తయారు చేసే వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే వీటిని తయారు చేయడానికి ప్రధానంగా కొబ్బరి పీచు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వినియోగిస్తారని, దీంతో పాటు న్యాచురల్ కలర్స్ ఉంటాయి, న్యాచురల్ కలర్స్ని వినియోగిస్తారని చెప్పని అయితే చెప్తున్నారు. ఈ కలర్స్ని వినియోగించడం వల్ల ఎప్పుడు ప్రకృతికి ఇబ్బంది కలగదని, ఈ నీళ్ళలో నిమగ్నం చేయగానే వినాయక విగ్రహాన్ని ఏదైతే నీళ్ళల్లో నిమగ్నం చేస్తారో వెంటనే నిమగ్నంతో పాటు ఈ కలర్స్ కానివ్వండి, ఈ వాడే కెమికల్ కాకుండా ఏ మెటీరియల్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కావచ్చు, పీచు కావచ్చు, అంతా కూడా నీళ్ళల్లో కరిగిపోయి నీళ్ళల్లో కలిసిపోతుందని, దీనివల్ల ఎటువంటి ప్రకృతికి ఎటువంటి ఇబ్బంది కలగదని, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా తలెత్తవని చెప్పని అయితే ఇక్కడ తయారీదారులు చెప్తున్నారు. ఇదే సందర్భంలో ఒక్కొక్క విగ్రహం దాదాపుగా 10,000 నుంచి బిగిన్ చేసుకుంటే 60,000, 70,000, 80,000 వరకు కూడా ఉంటాయని, అది ఎవరికి కావాల్సిన విగ్రహాలు వాళ్ళు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చుకొని సెలెక్ట్ చేసుకుని వెళ్తారని, వీటిని పండుగ టయానికి సిద్ధం చేసి వాళ్ళకి అందించడం జరుగుతుందని అయితే తయారీదారులు చెప్తున్నారు. అయితే మంచి గిరాకీ అయితే ఉంటుందని, గతంలో మాదిరిగా కాకుండా విగ్రహాల కోసం ఎక్కువ మంది ఇటు ఉన్న వైపు వస్తుంటారని విజయవాడ సమీపంలో ఉన్నటువంటి వాడు, సుదూర రూరల్ ఏరియాస్ వాళ్ళు కూడా, ఎక్కడైతే విజయవాడకి సమీపంలో ఉన్న రూరల్ ప్రాంతాలు ఉన్నాయో ఆ రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి విగ్రహాలు తీసుకెళ్తూ ఉంటారని చెప్పని అయితే ఇక్కడ తయారీదారులు చెప్తున్నారు. మనం చూడవచ్చు, ఇక్కడ చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉందో ఈ వినాయక విగ్రహాన్ని. ఈ వినాయకుడు మూర్తి భవించినటువంటి వినాయకుడు, పక్కన పార్వతీదేవి, ఈ పక్కన పరమశివుడు, ఇట్లా ముష్కనాథుడు, ఇట్లా ఎంతో అద్భుతమైనటువంటి విగ్రహాలను అయితే ఇక్కడ తయారు చేసినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. అయితే వీటిని ఇప్పుడుకిప్పుడు తయారు చేయడం కాదు, ముందుగానే ఎవరైతే ఈ వినాయకుడు విగ్రహాలను పెట్టి ఆరాధిస్తారో వాళ్ళు ముందుగానే వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి విగ్రహాలను సెలెక్ట్ చేసుకొని అడ్వాన్స్ ఇచ్చి మాకు ఈ కలర్లో కావాలి అని చెప్తే వాళ్ళకి ఆ కలర్లో తీర్చిదిద్దేవడం అయితే జరుగుతుందని కూడా చెప్తున్నారు. అయితే ఇది ప్రకృతికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తీర్చిదిద్దడం జరుగుతుందని చెప్పని అయితే ఇక్కడ తయారీదారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కార్మికులు కూడా పనిచేస్తారని, విగ్రహాన్ని తయారు చేసేవాళ్ళు ఒకరైతే విగ్రహాన్ని తయారు చేసిన తర్వాత దానికి రంగులు అద్దేవారు ఒకరని, ఇట్లా రకరకాలుగా కార్మికులు ఏ వింగికి ఆ వింగిలో విగ్రహాన్ని తయారు చేయడం ఒకరి పని అయితే, ఆ విగ్రహానికి సంబంధించినటువంటి మెరుగులు దిద్దడం ఇంకొకరి పని, అట్లాగే ఆ విగ్రహానికి సంబంధించినటువంటి రంగులు అద్దే పని ఇంకొకరు కానీ, ఇట్లా ఎవరికి వాళ్ళు విభాగాలుగా విభజించుకొని ఈ విగ్రహాలను తయారు చేయడం జరుగుతుందని ఇక్కడైతే ప్రస్తుతం మనం చూడొచ్చు. చిన్న వినాయకుడి విగ్రహం ఇది, ఇక్కడ ఉన్న వాటిలో అతి చిన్న వినాయకుడి విగ్రహాన్ని మనం చూడొచ్చు. ఇప్పటికీ ఇది అడ్వాన్స్ ఇచ్చి తయారు చేయించిన విగ్రహం అయితే తయారీదారులు చెప్తున్నారు. చూడొచ్చు, చాలా నీట్గా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి విగ్రహం. నెమల పింఛాన్ని ఏర్పాటు చేసి, పింఛంలో వెనకాల నెమలకి ఏర్పాటు చేసి ముందు భాగంలో వినాయకుడిని కూర్చుండబెట్టి ఏర్పాటు చేసినటువంటి విగ్రహం ఇది. ఇటువంటి విగ్రహాలు చాలా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి, చాలా పెద్ద విగ్రహం, ఎంత బాగుందో ఇది చూడటానికి కూడా. ఈ విగ్రహం అయితే చాలా ఖరీదుతో కూడుకుంది, 80,000 పైనే ఉంటుందని చెప్పని చెప్తున్నారు. అయితే కావాలని ఇట్లా వినాయకుడు కావాలని చెప్పని ఇలా తయారు చేయించుకుంటారని, విగ్రహాన్ని తయారు చేయించుకున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ మనం చూడవచ్చు. మనమైతే విజయవాడ నున్న మ్యాంగో మార్కెట్ దగ్గర ఉన్నటువంటి వినాయక విగ్రహాలు తయారు చేసే పరిశ్రమ దగ్గర ఉన్నాం. వినాయక చవితి వస్తుందంటేనే ఒక పెద్ద పండగ. ఈ పండగకి వినాయకుడి విగ్రహాలను ఆరాధించడం అది ఆనవాయితీ. ఈ సాంప్రదాయాన్ని అనుసరించి ఎంతోమంది వినాయక విగ్రహాలు తీసుకెళ్తుంటారు. అయితే ఈ వినాయక విగ్రహాల తయారీకి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు తెలుసుకునేదానికి మనం ఈ పరిశ్రమ దగ్గరికి వచ్చాం. ఈ వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నటువంటి ఎవరైతే యజమాని ఉన్నారో వారితో మాట్లాడదాం. ఎట్లా ఈ వినాయక విగ్రహాలు తయారు చేయడానికి గతంలో హైదరాబాద్ వరకు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు విజయవాడలోనే దాదాపుగా అన్నీ లభిస్తున్నాయి నున్న ప్రాంతంలో. ఎట్లా మీకు ఎలా ఉంటుంది ఇది? ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు ఇదివరకు మోడల్ అని చెప్పి హైదరాబాద్ వరకు వెళ్ళేవారు. ఇప్పుడు అక్కడ సంబంధించిన మెటీరియల్లే మేము కూడా వాడుతున్నాం. కలర్సే కానీ, పెయింట్లే కానీ, వర్కర్సే కానీ అక్కడి నుంచి కూడా మేము తెచ్చి ఇక్కడ వాళ్ళకి కస్టమర్లకు అనుగుణంగా మనం చేయగలుగుతున్నాం అండి. అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం అక్కడి నుంచి తగ్గిపోతున్నారు, జనాలు కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కెళ్తున్నారు. చాలా వరకు కూడా మన చుట్టుపక్కల గుంటూరు కానీ, ఇటు రాజమండ్రి కానీ, ఇటు వచ్చేసరికి కోదాడ, ఖమ్మం, ఇటువైపు నుంచి కూడా చాలామంది మనకి ఇక్కడికి వచ్చి పట్టుకెళ్తున్నారు.
పోయినసారి వరదల వల్ల ఏంటంటే చాలా వరకు బొమ్మలు ఆగిపోయినాయి, చాలా నష్టపోయాం అందరం. ఇక్కడే కదండి, బొమ్మల వాళ్ళందరూ కూడా బొమ్మలు ఆగిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. ఈసారి కొంచెం బెటర్గా ఉంటుందని ఆలోచిస్తే కొంతవరకు పర్లేదు, కానీ ఇంకా అమ్మాల్సినవి ఉన్నాయి, డెలివరీలు వెళ్ళాల్సినవి ఉన్నాయి. వర్కులు వర్షాల వల్ల బొమ్మలు ఆరక చాలా ఇబ్బందిగా ఉంది. ఈ 2 రోజులు కొంచెం పనులు చేసి నీట్గా కస్టమర్లకు అప్పచెప్తామండి. అంటే గతంలో బుడమేరు వరద వచ్చి మీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయింది. అప్పుడు ఎంత నష్టపోయి ఉంటారు? అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అదే బొమ్మలన్నీ కూడా అలాగ గోడౌన్స్లో పెట్టుకొని అయ్యే తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ పెయింట్లు వేసి ఇవన్నీ చేయడానికి చాలా వరకు ఖర్చు అయ్యిందండి. బొమ్మ తయారీకి ఏమేమి వాడతారు? ఒక వినాయకుడి విగ్రహం ఉంది, ఇది ఉంది, వినాయకుడి గారి విగ్రహం ఉంది. ఈ విగ్రహం తయారు చేయడానికి ఏం వాడతారు? విగ్రహానికి జిప్సం అంట పౌడర్ వాడతారండి. పౌడరు, కొబ్బరి పీసు, కర్రలు ఇవి వాడతారండి. దీనివల్ల పర్యావరణానికి ఏమి ఇబ్బంది ఉండదా? దీనివల్ల పర్యావరణానికి ఇబ్బంది ఉండదండి. ఇదేంటంటే తొందరగా కరిగిపోద్ది కూడా, రంగులు కూడా వాటర్ కలర్స్ వాడతారు. ఈ వాటర్ కలర్స్ ఏంటంటే తొందరగా కూడా మనకి నీళ్ళలో కరిగిపోతాయి. ఎనామిల్ అయ్యే వాటర్స్ అయినా ఏంటంటే కొద్దిగా ఎక్కువసేపు పట్టిద్ది. ఈ వాటర్ కలర్స్ వరకు తొందరగానే కరిగిపోతాయండి, దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. ఏ ప్రాంతాల నుంచి మన దగ్గరికి బాగా ఎక్కువ మంది నుంచి వస్తుంటారు? ఎక్కువ చుట్టుపక్కలేనండి, చుట్టుపక్కలే ఎక్కువ వస్తారు. మనకి గుంటూరు కానీ, ఇటు రాజమండ్రి వైపు, ఏలూరు, ఇటువైపు నుంచి ఎక్కువ. ఎక్కడి నుంచి అంటే ధరలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మనకు వినాయకుడి విగ్రహం ఎంత ధర నుంచి స్టార్ట్ అయ్యి ఎంత ధరలో ఎండ్ అవుద్ది? అంటే బొమ్మను బట్టి సార్. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే 6 అడుగుల దగ్గర నుంచి ఉన్నాయి, 6 అడుగుల దగ్గర నుంచి 10 అడుగుల వరకు ఉన్నాయి. ఒక్కొక్క 9 మోడల్స్ ఉన్నాయి. ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క మోడల్, అంటే మోడల్ని బట్టి రేట్ మారుతూ ఉంటుందండి. అంటే ఒకే బొమ్మ ఒకే రేట్ ఉండదు, బొమ్మను బట్టి మోడల్ని బట్టి మారుతూ ఉంటుంది. స్టార్టింగ్ వచ్చి 5,000 ఉంటుంది, 4,000 ఉంటుంది, అక్కడి నుంచి ఉంటాయండి బొమ్మలు. ఒక బొమ్మ తయారు చేయడానికి సుమారుగా మీకు ఎంత టైం పడుతుంది సార్? సుమారు 3 రోజులు పట్టిద్దండి. బొమ్మ తయారు చేయాలంటే బొమ్మ పోసాక ఆరాలి, తర్వాత ఫినిషింగ్లు చేయాలి, దాని తర్వాత వచ్చేసి కలర్స్ వేయాలి. ఇవన్నీ వేయడానికి ఒక బొమ్మకి 3 రోజులు 4 రోజులు టైం పట్టిద్దండి. ఎంతమంది వర్కర్స్ పనిచేస్తారు ఒక విగ్రహం తయారు చేయడానికి? ఒక వినాయకుడి విగ్రహం పెద్దది తీసుకున్నాం అనుకోండి, వర్కర్ 4-5 పనిచేస్తూ ఉంటారండి. ఒక బొమ్మకి 4-5. కలర్స్ వేసేవాళ్ళు సపరేటు, బొమ్మ పోయడం వరకు, ఫినిషింగ్ చేయడం వరకు 4-5 ఉంటారండి ఒక బొమ్మకి. ఎంత అంటే ఏడాది ముందు నుంచే బిగిన్ చేస్తారా, లేదంటే అప్పటికప్పుడు బిగిన్ చేస్తారు ఈ బొమ్మలు తయారు? 3 నెలలు 4 నెలల ముందు నుంచి స్టార్ట్ చేస్తారండి. ఏంటంటే అప్పటి నుంచి చేయకపోతే బొమ్మలు ఆరవు, పోయి ఉంటాయి, ముద్దగా ఉంటాయి. పెయింట్లు కూడా ఎక్కువ అండి. పెయింట్లు ఎక్కాలంటే బొమ్మ అంతా నీట్గా ఆరాలి, గట్టిగా ఉండాలి. గట్టిగా ఉంటే తప్ప పెయింట్లు మనకి నీట్గా వస్తాయి, ఫినిషింగ్లు అయ్యి. విజయవాడలో ఎంతమంది సుమారు పెద్ద కార్ఖానా లాగా ఉంది చూస్తుంటే, ఎంతమంది ఉపాధి పొందుతుంటారు ఈ బొమ్మల మీద? మీకు 10 మంది కుటుంబాలు బతుకుతూ ఉంటాయండి. 10 మంది ఇదే వరకు ఫస్ట్ చిన్నప్పటి నుంచే వాళ్ళు దాదాపు మ్యాక్సిమం 25 ఏళ్ళ నుంచి ఇక్కడే ఈ వర్క్ మీద ఆధారపడి బతుకుతున్నారండి. ఈ లాభ నష్టాలు ఉంటాయి కదా, కొంతమంది వర్కర్స్ ఖచ్చితంగా మీరు డబ్బులు ఇవ్వాల్సిందే, మీకు లాభం రాని నష్టం అనేది. ఆ బొమ్మలు మిగిలిపోయినాయి అనుకోండి, వాటిని ఏం చేస్తారు కొన్ని సేల్ అవ్వకుండా? ఇంక సేల్ అవ్వకపోతే తీసుకెళ్ళి మళ్ళీ దాచుకుంటామండి. ఇప్పుడు పడేయలేం కదా, దాచుకొని మళ్ళీ దానికి మళ్ళీ ఫస్ట్ నుంచి పెయింట్లు వేయడం, మళ్ళీ అవన్నీ మొత్తం నీట్గా మళ్ళీ కొత్త బొమ్మలా తయారు చేసి మళ్ళీ సేల్కి పెడతామండి. ఇక్కడ ఎంతమంది ఉపాధి అంటే ఎన్ని షాపులు ఉంటాయి సార్? ఈ ఉన్న ప్రాంతంలో ఎన్ని షాపులు ఉంటాయి ఇట్లా బొమ్మలు విక్రయించేవి? ఉన్న వరకు అయితే దాదాపు 12-10 అంతే సార్, అంతకంటే ఎక్కువ ఏం లేవు. కానీ మొత్తం ఇక్కడి నుంచే తీసుకెళ్తారు ఎక్కువ శాతం, ఫేమస్ అయిపోయింది మనకి బాగా. ఇక్కడనే కాదు, ఏంటంటే వాళ్ళకి బొమ్మ ఎక్కడ నచ్చితే అక్కడ వెళ్ళి కొనుక్కుంటారు. ఇప్పుడు దాదాపు ఈ చుట్టుపక్కల ప్రసాదం పాడని, ఇటని, వెనకపాడని, ఇట్లా కూడా ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి బొమ్మలు. కానీ ఏంటంటే వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడ వచ్చి కొనుక్కొని వెళ్తారండి. అది మనకి హైదరాబాద్కి ఇక్కడికి తేడా ఏమైనా ఉంటుందా బొమ్మలు తయారు చేయడానికి? ఇంతకుముందు హైదరాబాదే బొమ్మ ఫేమస్ అని చాలా మంది ఇప్పుడు కూడా కొంతమంది వెళ్తూ ఉన్నట్టు ఉంటుంది. అక్కడికి బొమ్మల ఖర్చులకి ఏమైనా తేడా ఉంటుందా? ఉంటుందండి. ఏంటంటే ఇప్పుడు అక్కడ ఏంటంటే అక్కడ చేసే బొమ్మలు ఏంటంటే తక్కువ చేస్తారు, ఎక్కువ ఫినిషింగ్ వచ్చేలా చేస్తారు. ఇక్కడ ఏంటంటే మనకి బొమ్మలు టైం సరిపోదు కాబట్టి అంత ఇదిగా చేయలేము. దాన్ని బట్టి ఏంటంటే ఫినిషింగ్లు అయి కొద్దిగా అక్కడ మీద ఇక్కడ తక్కువ ఉంటాయని చెప్పి అక్కడికి వెళ్తూ ఉంటారు. మీకు ఎలా ఉంటుంది ఈ పోయిన ఏడాది ఇబ్బందికరమైన పరిస్థితి, ఈ ఏడాది ఎలా ఉంది మీకు వినాయక చవితి? ఈ ఏడాది కొంచెం బెటర్ ఉంటుంది అనుకున్నాం, కానీ అంతగా లేదండి. ఇంకా బొమ్మలు అయితే ఉన్నాయి, సేల్కి ఉన్నాయి. కస్టమర్లకు మూమెంట్ సరిగా లేదు, బిజినెస్ అయితే కొద్దిగా డల్గానే ఉంది. అంటే వినాయక విగ్రహం తయారీకి పేట్లే కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవటమేనా, లేదంటే బయట నుంచి ఏమైనా తెప్పించేది ఏమన్నా? ఇక్కడేనండి, మొత్తం ఇక్కడ మెటీరియల్ని ఇక్కడికి తెచ్చుకుంటాం. కుర్రోళ్ళని, వర్కర్స్ వాళ్ళని ఇక్కడ మాట్లాడుకుని ఇక్కడ తెచ్చుకుని ఇక్కడే చేపిస్తాం. తీసుకెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పుడు ఒక ట్రాక్టర్ ట్రాలీ పట్టుకొస్తారు తీసుకెళ్ళాలంటే, దానిలోకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని పంపిస్తారు? అదే సరే, ఇప్పుడు కస్టమర్కి ఇబ్బంది లేకుండా ఓ 10 మంది బొమ్మని ఎక్కడెక్కడ పట్టుకోవాలి, ఏంటి, తొండాలు కానీ చేతులు కానీ పట్టుకోకుండా నీట్గా వాళ్ళకి చెప్పి మన దగ్గరుండి అలా తీసుకెళ్ళి వ్యాన్లు ఎక్కిస్తామండి. అక్కడి నుంచి ఇంకా వాళ్ళు పటాయి కవర్లు అవి కట్టుకొని తీసుకెళ్ళిపోతాం. జనరల్గా తెలియని వ్యక్తులు వెళ్తారు, ఒక విగ్రహం నేను వెళ్ళాను, నాకు తెలియదు, ఈ విగ్రహం తీసుకున్నాను, సోమవారం నచ్చారని, ఎలా హ్యాండిల్ చేసి తీసుకెళ్ళాలి బొమ్మని? అదే సార్, నేను ఏంటంటే వచ్చేటప్పుడు కస్టమర్లను కూడా 4-5 రమ్మంటున్నా.
వచ్చి పట్టుకొని 4 పక్కల చెప్తాను నేను చెప్తాను, నేను ఉంటాను. అవసరమైతే మా కుర్రోళ్ళు కూడా 2-3 పెట్టి ఎక్కిస్తామండి బండిలోకి. ఏమేమి పట్టుకోకూడదు, ఎక్కించేటప్పుడు ఏం పట్టుకోవాలి? ఓన్లీ 4 చుట్టుపక్కల ఉండాలండి జనాలు. 4 కాళ్ళు పట్టుకోవాలి. అటు ఇటు విగ్రహాన్ని పట్టుకోకూడదు. తొండాలు చేతులు అట్లా తగలకూడదు. ఏంటంటే మళ్ళీ డ్యామేజ్ అవుతాయి అవి. ఎందుకంటే డెలికేట్ అండి అవి బాగా. అందుకని జాగ్రత్తగా పట్టుకెళ్ళడం కోసం ఏంటంటే ఎక్కువ మంది ఉంటే మనకు బొమ్మలు ఎగుస్తుందండి అది. ఈ నీళ్ళల్లో ఏంగానే నిమగ్నం అయిపోద్ది, మొత్తం కరిగిపోతాయి ఇక్కడ అన్ని దీనిలో ఉన్న అన్ని పదార్థాలన్నీ, కరుగుతాయి. కొబ్బరి పీసు కానీ జిప్సం అన్ని కరిగిపోతాయండి. పాదులతో కర్రలతో సహా ఊడిపోతాయండి ఎక్కడికక్కడ. ఇది ఏడాది బాగుండాలని మేము కూడా కోరుకుంటున్నాం మీ వినాయక చవితి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వినాయకుడి విగ్రహాల ద్వారా ఉపాధి పొందేవాళ్ళు చాలామంది ఉన్నారని, ఒక ఏడాది ముందు నుంచే 9-10 నెలల ముందు నుంచే విగ్రహాలు తయారు చేయడం ప్రారంభం అవుతుందని, ఒక 2 నెలల ముందు నుంచే కొంతమంది అడ్వాన్స్ ఇచ్చి తయారు చేయించుకుంటారని చెప్తున్నారు. ఈ వినాయకుడి విగ్రహాలను అయితే ఎవరికి వాళ్ళు ట్రాలీ తెచ్చుకొని తీసుకెళ్ళడం జరుగుతుందని, ఆ సమయంలో ఇక్కడ ప్రొక్లైనర్ ఒకటి ఏర్పాటు చేస్తామని, వాళ్ళకి ట్రాలీలు ఎక్కించడం, అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడం, చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాలని తాము కూడా చెప్పడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. ఎక్కడ కూడా ప్రకృతికి ఇబ్బంది కలిగేటువంటి కెమికల్స్ కానీ రంగులు కానీ వాడమని, ఒక్కసారి నీళ్ళల్లోకి వెళ్ళినాక నిమగ్నం అయిపోయేదానికి వీలుగా ఉండేటువంటి రంగులనే వాడతామని అయితే వీరు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ, నొన్న నుంచి.